Hi viewers, welcome to Market Madi. Last week was almost a blast week for almost all the indices. ఈ వీడియోలో మనం ఒక 15 ఇండస్ట్రీస్ పాపులర్ ఇండస్ట్రీస్ని తీసుకొని వాటివి ఎలా పర్ఫామ్ చేశారు లాస్ట్ వీక్, నెక్స్ట్ వీక్ వాటి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే అప్ సైడ్ లెవెల్స్, డౌన్ సైడ్ లెవెల్స్. నార్మల్లీ మన ఛానల్లో మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అని వాడడం, కానీ ఈ లెవెల్ అప్ సైడ్ లెవెల్, డౌన్ సైడ్ లెవెల్ అంటే కొంతమందికి అర్థమవుతుంది కాదనే ఉద్దేశంతో నేను రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అని చెప్తున్నాను. వాట్ ఆర్ ద రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఆఫ్ ఆల్ 15 ఇండస్ట్రీస్కి నేను ఒకటేసారి చెప్తున్నాను ఈ వీడియోలో. మీరు ఒకసారి ఈ వీడియో కానీ కంప్లీట్గా కానీ చూస్తే మీకు ఏ స్టాక్స్ మీ దగ్గర అయితే ఉన్నాయో వాటి ఇండస్ట్రీస్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ లాస్ట్ వీక్ ఎలా ఉంది, ప్లస్ ఇప్పుడు ఎలా ఉండబోతున్నది, నెక్స్ట్ వీక్ ఏ లెవెల్స్ మీరు వాచ్ చేసుకోవాల్సింది మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. ఫస్ట్ మనం టాప్ ఇండస్ట్రీస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు చెక్ చేసుకుందాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మ్యాక్సిమం గెయిన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 5.2% లాస్ట్ వీక్ గెయిన్ అయింది. యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ బ్యాంక్ నిఫ్టీకి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఒరిజినల్గా మీడియం టర్మ్ చెప్తున్నారు, మీడియం టర్మ్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. 53,502 దగ్గర నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి దగ్గర ఆల్మోస్ట్ 4,700 పాయింట్స్ పడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీకు మెయిన్ ఏంటంటే ఈ వారం పోయిన శుక్రవారం మీకు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మీకు 48,060 దగ్గర క్లోజ్ అయింది. మొన్న ఫ్రైడే క్లోజ్ అయింది మీకు 50,593 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ 2,533 పాయింట్స్ ఒక్క వారం రోజుల్లో, 5 రోజుల్లో మీకు గెయిన్ అయింది. 2,533 పాయింట్స్ గెయిన్ అయింది. నియర్లీ 5.23% గెయిన్ అయింది. ఇది మోస్ట్లీ చాలా మటుకు షార్ట్ కవరింగ్ బై మెనీ బిగ్ చైన్స్ జరిగింది కాబట్టి అంత ఫాస్ట్గా పెరిగింది. సో నిఫ్టీ తీసుకుంటే మనకి దానికి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది మీకు 24,753 అని మీ అందరికీ తెలిసిందే. దాని తర్వాత 23,372కి వచ్చింది. తర్వాత మీకు 22,593కి వచ్చింది. తర్వాత అక్కడి నుంచి మీకు 22,000 అంటే 115కి వచ్చింది. అక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వస్తున్నప్పుడు నేను మీకు చెప్పాను 115 దగ్గర నుంచి అసలు కంపల్సరీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చెప్పని, అది బౌన్స్ బ్యాక్ అయ్యేదను అది పైకి వచ్చి ఇక ఈరోజు క్లోజ్ అయింది మీకు 23,350 దగ్గర క్లోజ్ అయింది ఫ్రైడే రోజు. అది వీక్ స్టార్ట్ అయింది 2397 దగ్గర దానికి స్టార్ట్ అయితే నియర్లీ ఆల్మోస్ట్ 23,350 దగ్గర క్లోజ్ అయింది. అండ్ 953 పాయింట్స్ అది గెయిన్ అయింది. ఒక వారం రోజుల లోపల మీకు నియర్లీ 1,000 పాయింట్స్ వరకు గెయిన్ అయింది అనుకోండి. 953 అంటే 4.26% గెయిన్ అయింది. దీనికి టీసీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది మనకు 22,662. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్తూ వస్తున్నా ఈ లెవెల్ 22,662. అది దాటైన తర్వాత హార్డ్లీ 2-3 డేస్లో మీకు ఆల్మోస్ట్ 23,350కి వచ్చేసింది. 900 పాయింట్స్ వరకు గెయిన్ అయింది. సో దీని ఓవరాల్గా దీనికి లాస్ వచ్చి నియర్లీ ఎంత లాస్ అయింది అని చెప్పంటే మనకు 8.67% నియర్లీ ఈ లాస్ట్ 1.5-2 monthsలో లాస్ అయ్యి ఓన్లీ 4% మాత్రం రికవర్ అయింది. అంటే 4.26% రికవర్ అయింది. ఇంకొక 5.67% రికవర్ అయితే నిఫ్టీ రికవర్ అయితే అది కొంచెం బెటర్ స్టేజ్కి వచ్చినట్టు. దాని నెక్స్ట్ వీక్ వాచ్ చేయాల్సిన మీరు లెవెల్ 23,372 అది లెవెల్ అని చెప్పి, ఆ లెవెల్ ఒకటి ఉందని చెప్పా కదా, ఆ లెవెల్ దాటితే మీకు పైకి వెళ్తుంది, లేదంటే కిందకు వచ్చే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది అన్నది ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. లాస్ట్లో ఇచ్చున్నాను ఈ కాలం చూడండి, ట్రెండ్ లెవెల్స్ అని చెప్పని. తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ గెయినర్ వచ్చి ఇవి రెండు మెయిన్ హెవీ వెయిట్స్ కదా, దీని నెక్స్ట్ బిగ్గెస్ట్ గెయినర్ వచ్చి స్మాల్ క్యాప్ 100. దీంట్లో మీకు నియర్లీ 8.64% గెయిన్ అయింది ఒక వారంలో. అంటే 14,897 దగ్గర పోయిన శుక్రవారం క్లోజ్ అయితే ఈ శుక్రవారం క్లోజ్ అయింది మీకు 16,184 దగ్గర క్లోజ్ అయింది. అంతా 1,287 పాయింట్స్ మీకు గెయిన్ అయింది. కానీ దీనికి మ్యాక్సిమం లూజర్ ఇది చాలా మటుకు నష్టపోయింది. ఎందుకంటే దీంట్లో నియర్లీ అరౌండ్ 23% వరకు నష్టపోయింది చూడండి. అంటే 16+7 ఈ 16+7.4 అంటే మీరు రిమైన్ చేసుకోండి. నియర్లీ ఆల్మోస్ట్ 23-24% వరకు నష్టపోయిన దాంట్లో మీకు మెయిన్ రికవర్ అయింది మీకు ఓన్లీ 8.63% మాత్రమే రికవర్ అయింది. అంటే 8.64% రికవర్ అయింది. ఇంకా ఒక 16% మినిమం రికవర్ అవ్వాలి. సో దాని రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ మీకు రైట్ సైడ్ ఇచ్చిన చూడండి. అది 16,414 కానీ క్రాస్ అయితే అప్ సైడ్ కానీ క్రాస్ అయితే అప్ సైడ్ దాని లెవెల్ వచ్చి మీకు 16,414, డౌన్ సైడ్ లెవెల్ వచ్చి 15,922 దాని డౌన్ సైడ్ లెవెల్. అంటే రేపు కానీ మండే కానీ ట్యూస్డే కానీ అది 16,414 కానీ క్రాస్ కాలేకపోతే
అది రివర్స్ వస్తే మాత్రం బాగా పడే అవకాశం ఉంటుంది, 15922 దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీక్గా ఉన్నాయి ఇవి అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. దీనికన్నా కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్గా ఉంది అండ్ నిఫ్టీ కొంచెం బెటర్గా ఉంది, కానీ స్మాల్ క్యాప్ చాలా వీక్గా ఉన్నాయి. అందుకని ఆ స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలామంది కొని ఒక 40% 50% లాస్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ ఒక 5-6% పెరిగి మాత్రమే రిలీఫ్ వచ్చింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత పడ్డ రియాలిటీ స్టాక్, ఈ పైన వారం గెయిన్ అయిన స్టాక్స్లో రియాలిటీ స్టాక్ అంటే నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్, అది 800 దగ్గర పోయిన వీక్ క్లోజ్ అయింది శుక్రవారం. ఈ శుక్రవారం క్లోజ్ అయింది 862 దగ్గర క్లోజ్ అయింది, అంటే 62 పాయింట్స్ గెయిన్ అయింది, 7.82% గెయిన్ అయింది. ఇది ఓవరాల్గా నష్టపోయింది, చాలా నష్టపోయింది. ఇది యాక్చువల్లీ ఈ ఇండెక్స్ నియర్లీ అరౌండ్ 28% వరకు నష్టపోయింది లాస్ట్ 2 మంత్స్లో. రికవర్ అయింది ఓన్లీ 8% రికవర్ అయింది. అది కూడా డిఎల్ఎఫ్ అని ఉంది కదా, మీరు చూస్తుంటే అది హెవీ వెయిట్, అది 2 రోజులు కంటిన్యూస్గా పెరిగింది కాబట్టి ఈ 7.82% మీకు గెయిన్ అయింది. తర్వాత మిడ్ క్యాప్ 100 నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇది కూడా మీకు నియర్లీ అరౌండ్ 18% వరకు లాస్ట్ 2 మంత్స్ నష్టపోయింది. అంటే దీనికి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది 59144 దగ్గర నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మీకు 51,850 దగ్గర క్లోజ్ అయింది. మీకు ఇది వీక్ స్టార్ట్ అయింది మీకు 48,125 దగ్గర వీక్ స్టార్ట్ అయింది, 51,850 దగ్గర మీకు క్లోజ్ అయింది. అంటే 3,725 పాయింట్స్ ఈ వారం రోజుల్లో గెయిన్ అయింది, అంటే 7.74% ఇది గెయిన్ అయింది. ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ మీకు నష్టపోయిందేమో, చాలా నష్టపోయాయి, కానీ గెయిన్ అయింది. ఈ వారం అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ మోస్ట్లీ గెయిన్ అయి ఉంటాయి, నియర్లీ ఒక 3-4% అయినా మినిమం పెరిగి ఉంటాయి. కానీ ఓవరాల్ ఈ ఇండెక్స్ ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఇది అంటే ఇప్పుడు పైకి వెళ్ళేదానికి ట్రై చేస్తున్నది, 52,904కి వెళ్ళేదానికి ట్రై చేస్తున్నది. ఇక్కడ క్రాసింగ్ అని ఉందంటే పైకి వెళ్తున్నదని అర్థం. అది రేపు 52,904కి వెళ్తుందా, లేదా రివర్స్ వచ్చి 51,142 దగ్గర వస్తుందా అన్నది ఇది మీరు వాచ్ చేసుకోవాల్సింది నెక్స్ట్ వీక్. తర్వాత నిఫ్టీ మీడియా స్టాక్ ఒకసారి చెక్ చేసుకుందాం. నిఫ్టీ మీడియా స్టాక్లో మీరు కానీ చూసుకుంటే చూడండి, 1,437 దగ్గర దానికి మీడియా లాస్ట్ వీక్ క్లోజ్ అయితే 1,547 దగ్గర ఈ వారం క్లోజ్ అయింది, ఈ శుక్రవారం. అది మీకు 109 పాయింట్స్ గెయిన్ అయింది. ఇది కూడా మ్యాక్సిమం మీడియా కూడా యాక్చువల్లీ రియాలిటీ అండ్ మీడియా ఇవన్నీ చాలా నష్టపోయినాయి. నియర్లీ చూడండి మీరు 28% నష్టపోయింది. ఇది 1956 దగ్గర నుంచి మీకు 1547 దగ్గర క్లోజ్ అయింది. ఇంకా 400 పాయింట్లు రికవర్ అవ్వాలి, 400 పాయింట్ రికవర్ అవ్వాలి. అది ఈ వారం రికవర్ అయింది, 7.64% రికవర్ అయింది. ఇది ఒకసారి చూసుకోండి. దీని అప్సైడ్ లెవెల్ వచ్చేది మీకు 1551, అంటే మీకు ఆల్రెడీ 1547 దగ్గర ఉంది. రేపు కానీ అది కానీ క్రాస్ కానీ కాకపోతే అది రివర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది 1569 ఈజ్ డౌన్ సైడ్ లెవెల్, అది మీరు వాచ్ చేసుకోండి. తర్వాత నిఫ్టీ మిడ్ క్యాప్ 50 ఇది మీరు వాచ్ చేసుకోండి. దీంట్లో ఇది కూడా మీకు నియర్లీ అరౌండ్ 16% వరకు మీకు, అంటే 17% వరకు ఇది డౌన్ అయింది టోటలీ. కానీ 7.32% రికవర్ అయింది ఈ వారం. అంటే 13,632 దగ్గర నుంచి 14,630 వరకు రికవర్ అయింది. నియర్లీ 997 పాయింట్స్ రికవర్ అయింది. దీనికి అప్ సైడ్ లెవెల్స్ డౌన్ సైడ్ లెవెల్స్ లాస్ట్ కాలంలో ఇచ్చున్నాను చూడండి. అది 14764 కానీ క్రాస్ కానీ కాకపోతే మళ్ళీ రివర్స్ ట్రెండ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి. అది కానీ క్రాస్ అయితే ఫర్దర్ పైకి వెళ్తుంది, అది మీరు వాచ్ చేసుకోండి. తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 ఇది మన F&Oలో ఉంది, యాక్చువల్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఇది చూసుకోండి. దీంట్లో మీకు నియర్లీ అరౌండ్ 19% వరకు పడిపోయింది. ఇది 73,060 దగ్గర నుంచి మీకు 62,855 వచ్చింది. ఈ వారంలో అది 58,976 దగ్గర నుంచి దీనికి అప్ ట్రెండ్ మొదలైతే మీకు 62,855 దగ్గర క్లోజ్ అయింది. అంటే 3,879 పాయింట్స్ ఇది గెయిన్ అయిందంటే 6.58% మీకు గెయిన్ అయింది. ఇది నిఫ్టీ 50, ఇది నిఫ్టీ నెక్స్ట్ 50, ఇది మన ఫ్యూచర్స్ స్టాక్. ఇది మీరు ఒకసారి వాచ్ చేసుకోండి. దీని అప్ సైడ్ లెవెల్స్ ఇచ్చున్నాను, డౌన్ సైడ్ లెవెల్స్ ఇచ్చున్నాను, మీరు దాన్ని లాస్ట్లో చూసుకోండి. ఇక నిఫ్టీ ఎనర్జీ, ఈ స్టాక్స్ అన్నీ మీరు ఈ ఇండస్ట్రీస్ అన్నీ మీరు వినుంటారు, పాపులర్ ఇండస్ట్రీస్. నిఫ్టీ ఎనర్జీలో రిలయన్స్, ఓఎన్జీసీ ఇటువంటి స్టాక్స్ అన్నీ చాలా ఉంటాయి కదా. అది దానికి డౌన్ ట్రెండ్ మొదలైంది మీకు 37,216 దగ్గర డౌన్ ట్రెండ్ మొదలైంది. నియర్లీ ఒక 15% వరకు పడిపోయింది. ఈ వారం దాంట్లో గెయిన్ అయింది మీకు 6.33% గెయిన్ అయింది. అంటే 31,483 దగ్గర పోయిన శుక్రవారం క్లోజ్ అయితే ఈ వారం క్లోజ్ అయింది 33,475 దగ్గర క్లోజ్ అయింది. అంటే 1,992 పాయింట్స్ గెయిన్ అయింది. సో అది దాని అప్ సైడ్ లెవెల్స్ వచ్చి 33,967
అది క్రాస్ అవ్వాలి. అది కానీ క్రాస్ కానీ కాకపోతే డౌన్ ట్రెండ్ ఇంకా ఉంటుంది. అది క్రాస్ అయితే మీకు పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత నిఫ్టీ ఫార్మా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే చాలామందికి మార్కెట్స్ పెరుగుతూ ఉంటే మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సెక్టర్ పెరిగిపోయింది, ఆ సెక్టర్ పెరిగిపోయింది అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎవరికి క్లియర్గా ఐడియా ఉండదు. ఏ సెక్టర్ ఎంత పెరిగింది, అసలు ఎక్కడి నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది, ఎంతవరకు రికవర్ అయింది అనేది పర్సంటేజ్ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడతాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో నిఫ్టీ ఫార్మా తీసుకుంటే మీరు అది యాక్చువల్లీ దానికి 22,212 దగ్గర దానికి డౌన్ ట్రెండ్ మొదలైంది. అది నియర్లీ పెద్ద పడలేదు. అది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఓవరాల్ దాంట్లో మీకు అరౌండ్ అంటే 6.7%, 6.5% వరకు మీకు డౌన్లో ఉంది. టోటల్ పడింది 6.5% పడింది. యాక్చువల్లీ దానికి పోయిన శుక్రవారం మీకు 20,386 దగ్గర దాని అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. 21,625 దగ్గర దానికి ఫ్రైడే క్లోజ్ అయింది. మొన్న ఫ్రైడే క్లోజ్ అయింది. అంటే 1,239 పాయింట్స్ అది గెయిన్ అయింది. అంటే 6% గెయిన్ అయింది. ఇది మీకు 21,695 కానీ అది కానీ క్రాస్ అయితే 625 దగ్గర ఉంది. 21,695 కానీ క్రాస్ అయితే అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎక్కడి వరకు వెళ్తుందంటే 22,212కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని మీరు ఫార్మా సెక్టర్ని మీరు రేపు వాచ్ చేయండి. ఎస్పెషల్లీ 21,695 క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అనేది చూసుకోండి. బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది, క్రాస్ అయితే పైకి వెళ్తుంది. తర్వాత నిఫ్టీ ఆటో, యాక్చువల్లీ ఇది నిఫ్టీ ఫార్మా కొంచెం స్ట్రాంగ్గానే ఉందని చెప్పాలి కదా, అది నిఫ్టీ ఆటో చెక్ చేసుకుందాం. ఇది దగ్గర మీకు 12% పైన ఆల్మోస్ట్ 13% వరకు పడిపోయింది. టోటల్లీ 23,805 దగ్గర దాని డౌన్ ట్రెండ్ మొదలైతే ఆల్మోస్ట్ మీకు 13% వరకు పడిపోయింది. ఈ వారం రికవర్ అయింది. 20,554 దగ్గర దానికి పోయిన శుక్రవారం క్లోజ్ అయితే 21,756 దగ్గర ఈ వారం క్లోజ్ అయింది. అది మీకు 1,200 పాయింట్స్ గెయిన్ అయింది. 5.85% గెయిన్ అయింది. ఇది ఆటో సెక్టర్. ఇది దీనికి 22,476 క్రాస్ అవ్వాలి. అది క్రాస్ అయితేనే మీకు అప్ ట్రెండ్ అంటే కంటిన్యూ అవుతుంది. లేదా 21,728 కానీ బై ఎనీ ఛాన్స్ బ్రేక్ అయితే మళ్ళీ ఆటో సెక్టర్స్ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆటో సెక్టర్స్లో మెయిన్ వీక్గా ఉన్నవి టాటా మోటార్స్ అండ్ M&M ఇటువంటివి చాలా వీక్గా ఉన్నాయి. కాబట్టి వాటి మీద ఎఫెక్ట్ పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత నిఫ్టీ మెటల్ చూసుకుందాం. నిఫ్టీ మెటల్ సెక్టర్ కూడా రీజనబుల్గానే స్ట్రాంగ్ ఉంది. ఇది నిఫ్టీ మెటల్లో మీరు చూసుకుంటే చూడండి, మీకు ఆల్మోస్ట్ ఓవరాల్ ఈ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత అంటే 9,446 దగ్గర దీనికి రౌండ్ ట్రెండ్ మొదలైతే ఇది లాస్ అయింది. మీకు నియర్లీ అరౌండ్ 5.67%, 5.6% వరకు మీకు లాస్ అయింది. అంటే మీకు నియర్లీ అరౌండ్ 520 పాయింట్స్ వరకు లాస్ అయి ఉంటుంది. దీంట్లో మీరు చూడండి, మీరు మొన్న ఫ్రైడే రోజు నెగిటివ్లో క్లోజ్ అయింది. యాక్చువల్లీ దానికి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది 8,777 దగ్గర అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే 9,203 దగ్గర క్లోజ్ అయింది. అది 425 పాయింట్స్ మాత్రమే గెయిన్ అయింది. తక్కువ గెయిన్ అయింది స్టాక్ ఇది. అంటే 4.85% మాత్రమే గెయిన్ అయింది. ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు అయితే డౌన్లో క్లోజ్ అయింది. ఇది మీరు ఒకసారి వాచ్ చేసుకోండి. మీకు 9,226 కానీ దాటలేకపోతే మెటల్ సెక్టర్, మెటల్ స్టాక్స్ నెక్స్ట్ వీక్ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది బ్రేకింగ్ అని ఉందంటే కిందకి వెళ్తున్నదని అర్థం. తర్వాత మీకు FMCG స్టాక్స్ ఇవి కూడా కొంచెం మెటల్ సెక్టర్ కన్నా కొంచెం వీక్గానే ఉన్నాయి. ఇవి నియర్లీ అరౌండ్ మీకు 8.6% వరకు నియర్లీ పడిపోయింది. ఇది FMCG సెక్టర్. దీంట్లో మీకు రికవర్ అయింది, మీకు ఓన్లీ 2% రికవర్ అయింది. అంటే 51,879 దగ్గర మీకు లాస్ట్ వీక్ క్లోజ్ అయితే ఈ వారం క్లోజ్ అయింది. మీకు 52,986 దగ్గర క్లోజ్ అయింది. 1,100 పాయింట్స్ మాత్రమే అది గెయిన్ అయింది. ఇది FMCG సెక్టర్. దీనికి అప్ సైడ్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. 56,946 దగ్గర డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మీకు నియర్లీ చూడండి, నియర్లీ ఆల్మోస్ట్ 4,000 పాయింట్స్ వరకు పడింది కదా. మీకు నియర్లీ 4,000 పాయింట్స్ వరకు ఇంకా వీక్ ఉంది. సో అది మీరు వాచ్ చేసుకోవాల్సింది. మీకు 53,767 క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అన్నది మీకు క్వశ్చన్. అది క్రాస్ అయితే పైకి వెళ్తుంది. అది కానీ బ్రేక్ కానీ అయితే 51,977 దగ్గరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్ ఐటీ సెక్టర్ వీకెస్ట్ సెక్టర్ అని చెప్పాలి. బట్ కొంచెం గెయిన్ అయింది. ఇది కూడా గెయిన్ అయింది ఈ వారంలో. సో మీకు దానికి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. 45,937 దగ్గర డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. నియర్లీ అరౌండ్ 21% వరకు పడిపోయింది ఈ ఐటీ సెక్టర్. దీంట్లో మీరు వాచ్ చేయాల్సింది, మీకు పోయిన వారం అంటే లాస్ట్ ఫ్రైడే మీకు 36,122 దగ్గర అది క్లోజ్ అయితే ఈరోజు క్లోజ్ అయింది. నిన్న శుక్రవారం క్లోజ్ 36,702 దగ్గర క్లోజ్ అయింది. ఎందుకంటే నాస్డాక్ వీక్ ఉంది కాబట్టి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఐటీ కంపెనీస్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి 580 పాయింట్స్ మాత్రమే గెయిన్ అయింది. 1.67% మాత్రమే గెయిన్ అయింది.
దాన్ని మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు చూసుకోవాల్సిన 37,632 ఈ లెవెల్ వాచ్ చేయండి. దీన్ని క్రాస్ అయితేనే మీకు అప్ ట్రెండ్ ఉంటుంది. అది కానీ లేదంటే ఐటీ స్టాక్స్ మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఓవరాల్గా దీంట్లో చూసినట్టయితే అన్ని ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ ఆర్ ఇన్ డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయనేది ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. డోంట్ గెట్ ఎక్సైటెడ్ ఇమ్మీడియట్లీ ఫర్ ఏదో బ్లాస్ట్ అయిపోతుంది, షూటప్ అయిపోతుంది కాదు. చాలా మటుకు మీకు స్టాక్స్ అన్నీ ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, రియాలిటీ, మీడియా ఇవన్నీ చాలా వీక్గా ఉన్నాయి. ఈ సెక్టర్స్ అన్నీ, మెటల్ ఇవన్నీ చాలా వీక్గా ఉన్నాయి. సో ఇవి ఎలా ఉండబోతున్నాయి అనేది మీరు నెక్స్ట్ వీక్ మీ స్టార్టింగ్లో వాచ్ చేయండి. ఒక 1 or 2 days వాచ్ చేయండి, మీకు కొంచెం ఐడియా వస్తుంది. కొంచెం పుంజుకోగలిగే స్టాక్స్ ఏమైనా ఉన్నాయి అని చెప్పంటే మీకు నిఫ్టీ బ్యాంక్ సంబంధించిన ఏమైనా బ్యాంక్ స్టాక్స్ ఏమైనా కొంచెం రికవరీ ఇంకా ఫర్దర్ ఉంటుందేమో, అది నెక్స్ట్ వీక్ చెక్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇంకొకటి వాచ్ చేయాల్సింది ఏంటంటే మీకు ఈ ఫార్మా సెక్టర్ ఒకటి ఉంది కదా, వీటి స్టాక్స్ కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుందేమో వాచ్ చేసుకోవాలి. తర్వాత మెటల్ సెక్టర్ మళ్ళీ నెక్స్ట్ వీక్ అయినా పర్ఫామ్ చేస్తామో ఇవి వాచ్ చేసుకోవాలి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ 15 indices వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. సో మీరు కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే, ఇంత డీటెయిల్గా ఎవరు పర్సంటేజెస్తో సహా చెప్పలేరు కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు అదర్స్ ఆల్సో. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బయోసెట్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. మీరు కానీ రెన్యూ కానీ చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.